ఆన్‌లైన్ సేల్ అండ్ ఆఫ్‌లైన్ సేల్‌కి మేజర్ డిఫరెన్స్ ఇన్ ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో ఏంటంటే అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్. ఇక్కడ అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ అంటే సింపుల్‌గా ఒక పర్సన్ ఇన్‌కమ్ అండ్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఆ పర్సన్‌కి ఆ పాలిసీని ఇవ్వచ్చా? లేదా? అని చెప్పే ఒక సింపుల్ రూల్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే టర్మ్ ఇన్స్యూరెన్స్‌లో 3,00,000 అండ్ అబోవ్ ఇన్‌కమ్ ఉన్న వారికి ఒక టైప్ ఆఫ్ ప్లాన్ ఇస్తాం. 5,00,000 అండ్ అబోవ్ ఇన్‌కమ్ ఉన్న వారికి ఇంకొక టైప్ ఆఫ్ ప్లాన్ ఇస్తాం. 15,00,000 అండ్ అబోవ్ ఇన్‌కమ్ ఉన్న వారికి ఇంకొక టైప్ ఆఫ్ ప్లాన్ ఇస్తాం. ఎందుకు అలాగంటే హైయర్ ఇన్‌కమ్ ఉన్న వారికి స్లైట్‌గా కొద్దిగా బెనిఫిట్ ఎక్స్‌ట్రా వచ్చేలాగా ఈ ప్లాన్స్ అనేవి డిజైన్ చేయబడి ఉంటాయన్నమాట. సింపుల్‌గా ఏంటంటే ఎక్కువ ఇన్‌కమ్ ఉన్న వారికి స్లైట్‌గా కొద్దిగా డిస్కౌంట్, అడిషనల్ డిస్కౌంట్ వస్తదనమాట. ఎలా అంటే 3,00,000 అండ్ అబోవ్ ఇన్‌కమ్ ఉన్న పర్సన్ 1,00,00,000 టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్‌గా 20,000 ప్రీమియం వచ్చిందనుకోండి. అదే 5,00,000 అండ్ అబోవ్ ఇన్‌కమ్ ఉన్న పర్సన్ సేమ్ 1,00,00,000 టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకుంటే 18,000 ఆర్ 19,000 ప్రీమియం మాత్రమే వస్తది. ఎందుకంటే ఆ ప్లాన్ అలా డిజైన్ చేయబడి ఉంటదనమాట. ఎక్స్‌ట్రా ఎక్కువ ఇన్‌కమ్ ఉన్న వారికి స్లైట్‌గా అడిషనల్ అడ్వాంటేజ్ వచ్చేలాగా ఆ ప్లాన్స్ అనేది డిజైన్ చేయబడి ఉంటాయి. ఈ ఈ డిఫరెన్స్ వల్ల ఆన్‌లైన్ సేల్స్‌లో ఏమవుతుందంటే, ఒక పర్సన్ ఇనెలిజిబుల్ అయినా కూడా, ఆ పర్సన్‌కి ఎలాగైనా సేల్ చేయాలా అనే ప్లాన్‌తో వాళ్ళు మనం ఇనెలిజిబుల్ అయినా కూడా వాళ్ళు ఆ ప్లాన్‌ని మనకి సజెస్ట్ చేసి, ఆ ప్లాన్‌ని మనకి సేల్ చేస్తారనమాట. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎప్పుడొస్తదంటే, సేల్ జరిగినప్పుడు కాదు, క్లెయిమ్ అప్పుడు. ఎర్లీ క్లెయిమ్ వచ్చిందనుకోండి, ఎగ్జాంపుల్ ఎర్లీ క్లెయిమ్ వితిన్ 3 ఇయర్స్ లోపే వచ్చేసిందనుకోండి. అప్పుడు ఇన్‌కమ్‌ని క్రాస్ చెక్ చేస్తారు. ఆ సిట్యుయేషన్‌లో ప్రపోజల్ ఫార్మ్‌లో మన ఇన్‌కమ్, లెస్ ఇన్‌కమ్ మనకి హై ఇన్‌కమ్ చూపించేసి, మనకి యాక్చువల్ ఇన్‌కమ్ లెస్ ఇన్‌కమ్ ఉన్నదనుకోండి, స్ట్రెయిట్ ఫార్వర్డ్ పాలసీ రిజెక్ట్ అవుతది. ఇక్కడ ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఏం చేస్తాయంటే, మీరే ఎక్కువ ఇన్‌కమ్ డిస్క్లోజ్ చేశారు అనేసి సింపుల్‌గా చెప్పేసి, ఆ క్లెయిమ్‌ని వదిలేస్తదనమాట. అదే ఆఫ్‌లైన్ సేల్‌లో ఏమవుతదంటే, మీరు ఎంత ఇన్‌కమ్ అయితే చెప్తారో, అదే ఇన్‌కమే మేము మెన్షన్ చేసి, ఆ సూటబుల్ ప్లానే ఇస్తాం కాబట్టి, మెజారిటీ కేసు క్లెయిమ్ రిజెక్షన్ అనేది జరగదు. ఎందుకు ఇలా జరుగుతదంటే, ఆన్‌లైన్ సేల్‌లో ఏమవుతదంటే, మీరు ఆ పర్సన్‌ని చూడరు కాబట్టి, మీరు ఆ పర్సన్‌ని పట్టుకొని ఆహ్, అడగడానికి ఉండదనమాట. అదే ఆఫ్‌లైన్ సేల్‌లో ఏమవుతదంటే, మీరు మమ్మల్ని డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యుంటారు. మమ్మల్ని చూస్తారు కాబట్టి, మేము మీకు అబద్ధం చెప్పి సేల్ చేసినా కూడా, క్లెయిమ్ అప్పుడు ఇష్యూ వస్తది కాబట్టి, ఆ భయం మాకుంటది కాబట్టి, మెజారిటీ కేస్ మిస్ సెల్లింగ్ అనేది ఉండదు.